జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్య విద్య అందాలి, నాణ్యమైనటువంటి వైద్యం అందాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిపాలనా వికేంద్రీకరణతో అప్పటిదాకా 13 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లుగా ఉన్నటువంటి ఆలోచనని పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 పార్లమెంట్ జిల్లాలని 26 జిల్లాలుగా వికేంద్రీకరణ చేసి ఒక్కసారి 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ సాయంతో తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష. దాన్ని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ 5 ప్రారంభోత్సవం చేశారు, క్లాసులు జరుగుతున్నాయి, హాస్పిటల్ రన్ అవుతున్నాయి. దానితో పాటు పాడేరు మెడికల్ కాలేజీలో కూడా ఇవాళ క్లాసెస్ బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి అధ్యక్ష. సంపూర్ణంగా పూర్తయినటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ, దానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లకు పర్మిషన్ ఇచ్చినా కూడా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేరినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. ఎవరు చేయరు అధ్యక్ష. ఇది 50 సీట్లు మాకు అక్కర్లేదని, పులివెందుల మెడికల్ కాలేజీకి అక్కర్లేదని రాసినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన ఈ సభ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాను అధ్యక్ష. దీనిలో కారణాలు ఏమిటని దానిలోకి నేను మళ్ళీ వస్తాను అధ్యక్ష. అలాగే దీనికోసం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో తీసుకెళ్లాలనేటువంటి కుట్రల ప్రయత్నాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గాలు, కార్మిక వర్గాలు, ఎన్జీఓలు, రాజకీయ పక్షాలు అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని గుర్తెరగమని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. 2025 సెప్టెంబర్ 4న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆ నిర్ణయాలకి ఆమోదం తెలుపుతూ ప్రజల ఆరోగ్యం పట్ల తనకున్న బాధ్యతను చంద్రబాబు గారు పూర్తిగా తప్పుకున్నారు అధ్యక్ష. ఇది ప్రజల యొక్క ఆరోగ్య భవిష్యత్తుని తీవ్రంగా దెబ్బకొట్టడం కాదా అధ్యక్ష?